పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి ఉత్సవాలను అనంతపురంలో ఘనంగా నిర్వహించారు. పాత పాటల ప్రేమికుల కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కృష్ణా కళామందిర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఘంటసాల కుమార్తె ఘంటసాల శ్యామల పాల్గొన్నారు. ముందుగా ఘంటసాల కాష విగ్రహాన్ని జెడ్పీ చైర్పర్సన్ గిరిజతో కలిసి ఆవిష్కరించారు. 138 ప్రాంతాల్లో ఘంటసాల జయంతి ఉత్సవాలు నిర్వహించడం ఆనందంగా ఉందని ఆమె చెప్పారు. ఇప్పటికీ 52 చోట్ల ఘంటసాల విగ్రహాలను ఆవిష్కరించడం మర్చిపోలేని అనుభూతి అని అన్నారు. తన తండ్రి పాటలను ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తన జీవితకాలం తన తండ్రి పేరు మీదనే కొనసాగుతానని తెలిపారు. పుట్టుక పేరు నేను పోయే వరకు నా ఆఖరి పేరు కూడా అది. 2 పుట్టినరోజులకి 52 విగ్రహాలనే ఆ ఊహ నా బుర్రకు రాలేదు. ఆ ఒక విషయం చెప్పినందుకు నిజంగా చాలా ఆనందం అనిపించింది. అలాగే ఇప్పుడు నాన్నగారిది 100వ సంవత్సరం కాబట్టి 100 వేదికల మీద కార్యక్రమం అయితే ఆయనకి చాలు అని మేమందరం అనుకున్నాం. కానీ 138 వేదికల మీద ఇవాళ కార్యక్రమం జరుగుతోంది అంటే అది భగవంతుడి ఇచ్చిన ఆశీర్వాదం అని అనుకుంటున్నాం. ఇవాళ గీతా జయంతి కావడం, ఇది నాన్నగారి భగవద్గీతను విని బహుశా కృష్ణుడు ఆయన ఇచ్చిన ప్రతిఫలం అనే అనుకోవచ్చు. నాకు అదే అనిపించింది.